హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ వర్క్ అయితే ఈ మధ్య నేను ఇక్కడ ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత ఒక 5 నుండి 10 వరకు వేసిన. ఇదే వర్క్ సేమ్. ఇంకా 2 అయితే ఆర్డర్లో ఉన్నాయి. ఇదే సేమ్ వర్క్ చాలా బాగా వేయించుకుంటున్నారు. ఈ వర్క్ అయితే చూడండి, చాలా బాగుంది వర్క్ అయితే. ఇది హ్యాండ్కి ఫ్లవర్స్ వచ్చినాయి. దీంట్లో కలర్ కాంబినేషన్ ఉంది, అంటే ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కలర్స్ పెట్టుకోవచ్చు. కానీ నేను చీరలో కలర్ ఏం లేదని చెప్పేసి ఆ వైట్ సిల్వర్ ఉంది కదా, దాని మధ్యలో సేమ్ కలరు జరీ థ్రెడ్ వేసిన. చాలా బాగా వచ్చింది. ఇది మా పిన్నిది. ఇంకా 2 బ్లౌజెస్ వేరే వాళ్ళు తీసుకెళ్ళారు తీయటానికి. నాకు టైం సరిపోక ఇంతవరకు వేసిన. ఇంకొకటి ఉంది ఇప్పుడు మిషన్ మీద కూడా, అది అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే చూడండి, ఫ్రంట్ నెక్ చాలా బాగా అనిపిస్తుంది. సూపర్ ఉంది ఈ వర్క్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇవే 10 వరకు వేసిన. ఇక్కడికి వచ్చినాక ఇదే సేమ్ వర్క్ సింపుల్ వేయించుకుంటున్నారు. నాకు అవి అలవాటైపోయింది, కానీ సింపుల్ కదా ఎప్పుడు వేయించుకుంటారు తక్కువని అని. కానీ ఈ డిజైన్ అయితే చాలామంది వేయించుకున్నారు. వెనకాల బూటీస్ కూడా పెట్టొచ్చు, కానీ వాళ్ళు వద్దన్నారు. అందుకని అంటే వెనక ముందు ప్లెయిన్గా సింపుల్గా ఉంటుంది, హ్యాండ్ మొత్తం హెవీగా వస్తుంది. అందుకనేసి నేను ఇంకా ఇది ఇట్లనే వదిలేసిన. ఇంకొకటి బ్లౌజు, ఇది బోట్ నెక్, ఒక ఏజెడ్ ఆంటీది. ఆమె ఇది ఒకటి ఫోటో తీసుకొని వచ్చి చూపించింది. చాలా బాగుంది ఇది కూడా, అంటే నేనే కుట్టిన. ఇది కూడా బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. పోట్లీ బటన్స్, బోట్ నెక్ టైపు, మధ్యలో చిన్న హోలు, హ్యాండ్కి చిన్నగా అవి ఫ్రిల్స్ పెట్టేసిన. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ముందు నార్మల్ నెక్కే, నార్మల్ రౌండ్, వెనక మాత్రమే బోటు హోలు, పోట్లీ బటన్స్. చాలా బాగుంది కదా. ఈ బ్లౌజ్ కూడా, ఇది కూడా సేమ్ వర్క్. ఇది కూడా మొత్తం అయిపోయింది. దీనికి కొంచెం థ్రెడ్ కటింగ్ ఉంది, ఎక్కువ కాదు, కొంచెం ఈ థ్రెడ్ కట్ చేయాలి. వీళ్ళకి స్టోన్స్ పెట్టాలని అడిగితే వద్దని చెప్పారు, స్టోన్స్ వద్దని చెప్పారు. అందుకే ఇది హాఫ్ హ్యాండ్, అవి ఫుల్ హ్యాండ్, ఇది హాఫ్ హ్యాండ్. కింద కట్ వర్క్ వస్తుంది, మొత్తం ఫ్లవర్స్. చాలా బాగుంది వర్క్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవి హాఫ్ హ్యాండ్. ఇది ఎర్తింగ్ చేయించలేదట్లుంది, మా ఇంట్లో చేయించమని అడిగాము. ఇది ఇట్లా పట్టుకుంటే షాక్ వస్తుంది, అందుకనే కింద నేను ఇది వేసుకుంటా. ఇంకెక్కడనే వాడేస్తున్నా. ఇది ఇక్కడ వేసుకొని ఇలాగా వాడేసుకున్నానంటే కింద ఇక్కడ ఫ్లోర్ మీద కాలు పెడితే షాక్ వస్తుంది. ఇక్కడ ఈ బట్ట మీద దీని మీద నిలబడి చేసుకుంటే ఏం రాదు, ఎర్తింగ్ అనిపించదు. ఇక్కడ పట్టుకున్నప్పుడల్లా ఎర్తింగ్ వస్తుండే. కింద చేయించమనాలి, మళ్ళీ చెప్పాలి గట్టిగా. ఇది ఫుల్ హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. బ్యాక్ ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నాకు దీనిది ఇలాగా ఈ షేప్ మంచిగా నచ్చింది, చాలా బాగా నచ్చింది షేప్ అయితే. ఫ్రంట్ ఇది, బ్యాక్ చాలా బాగుంది కదా. వీటికి కూడా చిన్న బూటీస్ పెట్టొచ్చు, కానీ ప్లెయినే వాళ్ళు కొంచెం డీసెంట్గా ఉంటుంది. హ్యాండ్ హెవీగా ఉంటుంది, ఫుల్ ఉంటుంది హ్యాండ్. బ్యాక్ ఫ్రంట్ ప్లెయిన్ వదిలేయండి అని చెప్పారు. లేదంటే నేను ఇక్కడ బూటీస్ వేసేదాన్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.